హాయ్ myself అను చౌదరి ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు చాలామంది లేడీస్ని మనం పర్సనల్గా ఫేస్ చేసే ప్రతి ఒక్క ఆడవాళ్ళండి ప్రాబ్లం అదేంటి అంటే వజ్న. సో ఏంటంటే చాలామందికి ఈ వజనల్ ఇన్ఫెక్షన్స్ అని అండ్ ఈ వజ్న అనేది లూజ్గా ఉండడం, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూస్ ఎక్కువగా రావడం అండ్ దీనికి సొల్యూషన్ ఏమీ లేదు అని చెప్పి వీళ్ళల్లో వీళ్ళే మెంటల్గా ఫీల్ అవ్వడం, ఏడ్ చేయడం, వాళ్ళ హస్బెండ్స్ చూసుకుంటే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం, వీళ్ళు డిప్రెషన్స్లోకి వెళ్ళడం, డైవర్స్ తీసుకోవడం చాలా ఉంది దీని వెనక స్టోరీ. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఒక్కొక్కళ్ళు ఫోన్లు చేసి ఏడుస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్ల ఆఫ్టర్ మ్యారేజ్ భర్తే సర్వస్వం అనుకుంటారు. మధ్యలో ఏదన్నా బాడీలో చేంజెస్ వచ్చినా, పార్ట్స్లో ఏదన్నా చేంజ్ వచ్చినా కూడా వాళ్ళని దూరం పెట్టేసి వెళ్ళిపోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. సో లేడీస్లో ఈ వజ్న, ఈ లూజ్గా రావడం అండ్ ఏంటంటే డెలివరీస్ అవుతారండి, నార్మల్ డెలివరీస్. డెలివరీస్ అయినప్పుడు ఏంటంటే లైక్ ఆటోమేటిక్గా ఆ పార్ట్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది అండ్ దాని చుట్టూ ఉండే ఈ వజనల్ టిష్యూస్ కూడా కొంచెం వీక్ అవుతూ ఉంటాయి అండ్ లూజ్గా అయిపోతూ ఉంటాయి అండ్ కొంచెం ఫుడ్ సరిగ్గా తీసుకోపోయినా కూడా మజిల్ బిల్డప్ కరెక్ట్గా ఉండదు. సేమ్ ఈ వజనల్ టిష్యూస్ అనేవి స్ట్రాంగ్గా లేకుండా ఉంటాయి. ఇది ఒకటి. అండ్ కొంతమంది ఏంటి అంటే ఏజ్ పెరిగే కొద్ది ఎవరికైనా కూడా మన మజిల్ అనేది లైక్ కొంత వీక్ అయిపోతూ ఉంటుంది, మజిల్ స్టామినా అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందులో మెయిన్లీ వచ్చేసి ఈ వజనల్ పార్ట్లో ఫాస్ట్గా మజిల్ లాస్ అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఎప్పటికప్పుడు మనం తీసుకునే ఫుడ్ను కానీ, మన డైలీ ఫుడ్ హ్యాబిట్స్ని కానీ అన్నిటిని కూడా మనం చేంజ్ చేస్తూ రావాలి. మనం యంగ్గా ఉన్నప్పుడు ఏది తిన్నా కూడా మన బాడీ అనేది కరెక్ట్గా ఉంటుంది. బట్ ఏజ్ గడిచే కొద్దీ మనకి మజిల్ వీక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ మజిల్ బిల్డప్ ఉండాలి అంటే మనం కొంత ఆలోచనని తగ్గించుకోవాలి. అదేవిధంగా స్లీప్ అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. అండ్ ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. అండ్ ఈ వజ్న లూజ్గా ఉన్న వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్ చెప్తాను. అదేంటి అని అంటే కెగిల్. సో ఈ కెగిల్ అనే ఎక్సర్సైజ్ డైలీ ఒక 10 or 15 minutes ప్రాక్టీస్ చేస్తే చాలండి. ఏవైతే ఉంటాయి ఈ వజనల్ టిష్యూస్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి అండ్ ఈ వజ్న అనేది టైట్నింగ్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి వీళ్ళకి పౌడర్స్ చెప్తాను కొన్ని. అవేంటి అంటే అశ్వగంధ సుగంధ చూర్ణం, సుగంధ పాలవేల చూర్ణం అని ఉంటుంది అండ్ శతావరి. ఈ 3 పౌడర్స్ లైక్ అశ్వగంధ వచ్చేసి మనకి బలానికి ఉపయోగపడుతుంది అండ్ శతావరి వచ్చేసి మనకి హార్మోన్స్ కరెక్ట్గా ఉండడానికి, మంత్లీ పీరియడ్స్ కరెక్ట్గా రావడానికి, మజిల్ టైట్నింగ్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అండ్ సుగంధ చూర్ణం కూడా సేమ్. సో ఇవన్నీ ఈ సుగంధ చూర్ణం వల్ల మనకి బాడీలో ఉన్న వేడి తగ్గుతూ ఉంటుంది, చలవ చేస్తుంది అండ్ వజనల్ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్గా అవ్వడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది మనకి. సో ఈ మూడింటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని రెగ్యులర్ మార్నింగ్ అండ్ నైట్ ఆఫ్టర్ ఫుడ్ ఒక గ్లాస్ మిల్క్లో తీసేసుకోండి. లేదు అనుకుంటే 3 కలిపిన పౌడర్ని ఒక స్పూన్ హనీలో మిక్స్ చేసేసుకొని దాన్ని తీసేసుకుంటే చాలు ఓరల్గా. అండ్ దీనికి వచ్చేసి ఒక ఆయిల్ చెప్తాను. అదేంటి అని అంటే లైక్ నువ్వుల నూనె ఉంటుంది కదండి, శ్రేష్టమైన ఆర్గానిక్ నువ్వుల నూనె. అది కూడా గానుగ దగ్గర నుంచి తెచ్చుకుంటే ఇంకా మంచిది మనకి. సో ఆ నువ్వుల నూనెలో కలువ పూలు, లోటస్ తెలుసు కదా కలువ పూలు, అది కూడా నల్ల కలువ పూలు ఇంకా మనకు మంచిది. సో ఈ నల్ల కలువ పూలను తెచ్చేసుకొని చక్కగా ఆయిల్లో మరిగించేసి 15 minutes కొంచెం వేడి తగ్గిన తర్వాత దాన్ని వడకట్టేసేసుకొని దాన్ని ఎక్కడైతే ఉంటాయో సో ఆ వజన పైన అప్లై చేసుకున్నట్టయితే సో ఈ ప్రాబ్లం అనేది 99% క్యూర్ అయ్యే ఛాన్స్ అనేది ఉండిందండి. సో ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వాళ్ళు స్కూల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ మీకు ఈ వజనాలకు సంబంధించిన ఈ పౌడర్స్ లేదా ఈ ఆయిల్స్ కావాలి అని అన్నా కూడా కొరియర్ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది. థ్యాంక్ యూ.